అందరికీ నమస్కారం. ఈ స్టోరీ గురించి మీరు వినే ఉంటారు. ఆ మధ్య కాలంలో ఇలాంటి క్రైమ్ స్టోరీసే నడిచాయి. అంటే నేననేది రీల్ స్టోరీస్ కాదు, రియల్ స్టోరీసే. ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం కాకుండా కేవలం కొన్ని ఈక్వేషన్స్ లేకపోతే ఇగోస్, కాలిక్యులేషన్స్ వీటి ద్వారా ఏకంగా ఒక మనిషిని మరొక మనిషి ఈ భూమి మీద లేకుండా చేసే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఎన్ని సందర్భాల్లో ఇలాంటి ఘటనలకు, ఘాతుకాలకు పాల్పడుతున్న వాళ్ళందరూ కూడా అడ్డంగా బుక్కవుతూ, అనేక రకాల శిక్షలు అనుభవిస్తున్న ఆ యొక్క వార్తల్ని చూస్తున్నప్పటికీ, అదే తరహా క్రైమ్స్ చేయటానికి మనుషుల మైండ్ సెట్ అలవాటు పడుతోంది అనడానికి ఈ వార్త, ఈ స్టోరీ మనకి అద్దం పడుతోంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక తప్పు చేస్తే నువ్వు తప్పించుకోలేవు అనే ఒక నమ్మకం ఉన్నా ఇంకా తప్పులకే పాల్పడుతూ ఉన్నారు అంటే వీళ్ళకి భయం లేదనుకోవాలా? లేకపోతే తెగింప, ఇంకేమన్నా మోహమా, మాయనా? ఎందుకు ఇలా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఈ స్టోరీ మొత్తం చూడండి. ఒక క్రైమ్ లవ్ స్టోరీ. ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇది ఒక అందమైన జంట. వీరి పేర్లు కేతన్ అగర్వాల్, సియా గోయల్. వీరికి నిశ్చితార్థం జరిగిపోయింది. ఈ ఏడాది పెళ్లి చేసుకోవలసి ఉంది. ఒకరితో ఒకరు ఎంతో సంతోషంగా, ప్రేమగా, ఆత్మీయంగా మనకి ఈ వీడియో ద్వారా కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి వీడియోలు చాలానే ఉన్నాయి. ఇద్దరూ కలిసి ఒక గొప్ప భవిష్యత్తును కూడా ఊహించుకొని ఉంటారు. కానీ క్రూరమైన ఆలోచనలు ఇవన్నీ కూడా వేరే ఉన్నాయి. జూన్ 18న సియా పుట్టినరోజు నాడు, ఈ అమ్మాయి పుట్టినరోజు నాడు మహారాష్ట్రలోని లోహగఢ్ కోట వద్ద సియా ఫోటో తీస్తూ ఉండగా కేతన్ కాలు జారి కింద పడి మరణించాడు. ఇది స్టోరీ. సియా ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందులైంది. ఆమె పూర్తిగా కుంగిపోయింది. ఆమె కలలు, ప్రేమ, భవిష్యత్తు అన్నీ ఆమె కళ్ళ ముందే క్షణాల్లో కాలి బూడిదయ్యాయి. తీవ్రమైన దుఃఖంలో ఉన్నటువంటి సియా కేతన్ను ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్లో గుండెలు పగిలేలాగా ఒక స్టోరీ రాసింది. ఏమని? నా పుట్టినరోజు నాడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. మన పెళ్ళికి ఇంత దగ్గరగా ఉన్న సమయంలో ఇలా చేశావు. నువ్వు నాకెందుకు ఇలా చేశావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాకెన్నో కలలు ఉన్నాయి. ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు మిగిలిపోయాయి. నిన్ను ప్రాణంగా ప్రేమించిన నన్ను ఎందుకు వదిలేశావు? నువ్వు ఇక్కడే ఉన్నావని నా మనసుకు తెలుసు. తిరిగి వచ్చాయి అంటూ బాధపడుతూ పోస్ట్ పెట్టింది. కానీ అసలు నిజం వేరే ఉంది. ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పైన అనుమానం వచ్చినటువంటి పోలీసులు వారిదైన శైలిలో లోతుగా దర్యాప్తు చేశారు. సియాకు చేతన్ చౌదరి అనే 22 ఏళ్ల మరొక అబ్బాయితో సంబంధం ఉందని పోలీసులు ఇప్పుడు చెప్తున్నారు. తన కుటుంబ సభ్యులు నిశ్చయించినటువంటి కేతన్ను పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదట. అందుకే వారికి అరేంజ్డ్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది జరగడానికి ముందే అతన్ని తన జీవితం నుంచి శాశ్వతంగా తొలగించడానికి ఒక కిరాతకమైన ప్లాన్ వేసింది. తన పుట్టినరోజున క్యాజువల్గా తిరగడానికి వెళ్దామని చెప్పి కేతన్ను సియా లోహగఢ్ కోటకు నమ్మించి తీసుకెళ్ళిందని అప్పటికే చేతన్ చౌదరి కూడా వేచి ఉన్నాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత సియా, చేతన్ ఇద్దరు కలిసి కేతన్ను కొండపై నుంచి కిందకు తోసేశారు. ప్రస్తుతం పోలీసులు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ అనేకంటే ఘోరమైన విషయం అంటే సరిపోతుంది. దీనికంటే 4 రోజుల ముందే అంటే జూన్ 14న కూడా సియా ఒంటరిగా కేతన్ను కొండపై నుంచి నెట్టడానికి ప్రయత్నించింది. అయితే అక్కడ ఒక చెట్టు అడ్డుపడటంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కంగుతిన్న కేతన్ ఎందుకు నెట్టావు అని అడగ్గా ఈ కోట అంచున తనకొక పాము కనిపించిందని, అతన్ని కాపాడబోయి పొరపాటున నెట్టేశానని సియా అబద్ధం చెప్పింది. దాంతో కేతన్ ఆమె మాటలు నమ్మి థ్యాంక్స్ చెప్పి కౌగిలించుకున్నాడు. ఇది హైలైట్. ఒంటరిగా చేయడం సాధ్యం కాకపోవడంతో 4 రోజుల తర్వాత తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుందామని చెప్పి కేతన్ను మళ్ళీ అదే కోటకి, అదే స్పాట్కి తీసుకువెళ్ళింది ఒప్పించి. అక్కడ చేతన్ సిద్ధంగా ఉన్నాడు. ఈసారి వారు అనుకున్న క్రూరమైన పథకంలో విజయం సాధించారు. కథ సమాప్తం. అర్థం కాని విషయం ఏమిటంటే, పెళ్ళి ఇష్టం లేకపోతే నేరుగా తల్లిదండ్రులకు చెప్పవచ్చు, కాబోయే భర్తకు చెప్పవచ్చు. ధైర్యం ఉంటే ప్రేమికుడిని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా వేరేగా బ్రతకనవచ్చు. కానీ ఈ కేతన్ని ఎందుకు చంపింది? ఇదేమి మొదటిసారి జరిగిన ఘటన కాదు. మన నాగాలాండ్లో కూడా సేమ్ ఇదే స్టోరీ రిపీట్ అయింది. ఆ తర్వాత కూడా పలు దఫాలుగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఎమోషన్స్లో, ఒక మోహంలో, లేదా ఇంకేదన్నా విపరీతమైనటువంటి ఆలోచన ధోరణుల్లో ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉన్నారు.
అంతేకాకుండా కొంతమంది ఈ వీళ్ళిద్దరికీ నిందితులిద్దరికీ కూడా సపోర్ట్ చేస్తూ లేదా అడ్వకేట్స్ కూడా నిలబడుతూ ఉన్నారంట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఐ విట్నెస్ లేదు కదా అని చెప్పి బెయిల్లు ఇలాంటివి మంజూరు చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ మొత్తానికి న్యాయస్థానంలో సదరు బాధితుడికి బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నంత గ్యారంటీ మనం ఇవ్వలేం. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఈ రకమైన నేర ప్రవృత్తి మనుషుల్లో ఎందుకు పెరుగుతోంది, బంధాల్లో విలువలు ఎందుకు తగ్గిపోతున్నాయి, ఇది కదా మనం ఆలోచించాలి. ఎంతసేపు స్వార్థము లేదా డబ్బులు పరమైనటువంటి ఆలోచనలు లేదా అందానికి ప్రియారిటీ ఇవ్వడాలు, లుక్స్ వైజ్గా ఆలోచించడాలు. ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే ఈ సదరు వ్యక్తి బాధిత వ్యక్తి కేతన్ అనేవాడు చనిపోవడానికి ప్రధాన కారణం ఆయనకు ఒక ప్యాచ్ విగ్ ఉంది, అంటే ఆయనకు బట్టతలు ఉంది, ప్యాచ్ విగ్ పెట్టుకుంటాడంట. సో అది కూడా నచ్చక దాన్ని అవాయిడ్ చేయలేక ఇక వీడిని చేసుకుంటే బట్టతలోడిని చేసుకోవాల్సి వస్తుంది అని. అంటే ఇలాంటి సంకుచితమైన ఆలోచన ధోరణి పిల్లల్లో ఉంది అంటే దాన్ని పెంచి పోషించింది ఎవరు? సినిమాలా, సీరియల్సా, సమాజమా? కనుక మూలాల్లోకి వెళ్ళి ఇలాంటి ధోరణుల్ని, నేర ప్రవృత్తుల్ని నాశనం చేసే దిశగా మనం ఆలోచనలు చేయాలి, అడుగులు వేయాలి. అంతదాకా ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.